మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. సజీవాహిని అనే ప్రోగ్రాంకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఈరోజు యవనస్తుల గురించి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడటానికి లేక దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఈ అవకాశం కలుగజేసిన సిస్టర్ గారికి, అదే రీతిగా నన్ను పరిచయం చేసినటువంటి అనిల్ బ్రదర్కి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సర్వోన్నతుడ, సర్వ సృష్టికి కానుభూతుడ, పరిశుద్ధులైన దేవ, నీ శ్రేష్టమైన నామములు నిన్ను స్తుతిస్తున్నా. మరొకసారి ప్రభా, నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ, ఇదిగో ఈ సజీవ వాహిని అనేటువంటి జూమ్ యాప్ ద్వారా యవన బిడ్డల్ని ప్రోత్సహించి బలపరిచి నీ రాకుడుకు సిద్ధపడి ఈ కార్యక్రమాన్ని స్తుతిస్తూ, ఈ కార్యక్రమంలో నా ద్వారా వాక్యం అందించడానికి నన్ను ఏర్పరచుకున్నందుకు స్తుతి చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితాలలో ఇదిగో నా తండ్రి, నీవు మహిమను చూపించమని, ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి యవన బిడ్డల గురించి దేవుని మాటలు వినటానికి లేక దేవుని మాటలు యవన బిడ్డలకి ఈ రోజుల్లో చాలా అవసరమై ఉంది. ఆ యవన బిడ్డల గురించి ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో దేవుడు యవన బిడ్డలు ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ రీతిగా పాపంలో పడిపోతున్నారు అనే దాని గురించి కొద్దిగా దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏమిటంటే, యవనస్తులారా చిక్కుల్లో పడకుడి అనేటువంటి టాపిక్లో దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మీ దగ్గర బైబుల్ ఉంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ లోకంలో మనిషి లేక యవనులు, ముఖ్యంగా యవన బిడ్డలు అనేకమైన వాటికి ఆకర్షితులై పాపంలో పడిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. 5 రకాల చిక్కులు అనే దాని గురించి మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా యవనస్తులు ప్రాముఖ్యంగా పడిపోయేది దేంట్లోనంటే పాపములో. యవన కాలంలో బిడ్డలు ఎక్కువగా అట్రాక్షన్ అయిపోయేది, లేకపోతే ఆకర్షించబడేది పాపం గురించి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో కానీ రకరకాల సోషల్ మీడియాలో కానీ మనం చూస్తే యవన బిడ్డలు హంతకులుగా, నరహంతకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, రకరకాల వాటికి ఈ లోకంలో ఉన్నటువంటి యవన బిడ్డలు జీవితాలు పాడు చేసుకున్నారు. బైబిల్ ఏం చెప్తుంది, యవన బిడ్డలు ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని మనం గమనించిస్తే, మొట్టమొదటిగా యవన బిడ్డలు దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉంటే వాళ్ళు చిక్కుల్లో పడరు అనే దాని గురించి మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల నన్ను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. ఇక్కడ ఏమంటున్నాడంటే పాపముని విడిచి. ఈ పాపం ఏం చేస్తుందని చెప్తున్నాడంటే చిక్కులు పెట్టి, అంటే నిన్ను ఏదో ఒక రకంగా ఏదో ఒక రీతిగా నీ యవ్వన జీవితాన్ని పాడు చేసేదానికి, నీ యవ్వన కాలంలో నీ జీవితాన్ని నాశనం చేసేదానికి పాపానికి ఎక్కువగా ప్రోత్సాహం కలుగజేస్తూ ఉంటుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. యవన బిడ్డలు ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాప ఆలోచనలు విడిచిపెట్టాలి. సంఘానికి వచ్చినంత మాత్రాన ఇది మనల్ని వదిలిపెట్టదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎలా దీని నుంచి మనం తప్పించుకోవచ్చు అనే దాని గురించి మనం చూస్తే, అక్కడ మనకి ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే పాపమును విడిచి. దావీదు రాసినటువంటి కీర్తన 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనం కానీ చదివితే, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు అనే విషయాన్ని చెప్తూ అక్కడ ఏం చేస్తారంటే వాక్యమును బట్టి. ఈ రోజుల్లో బిడ్డలకి, దేవుని బిడ్డలైనటువంటి యవన బిడ్డలకి వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం చదవాలంటే ఇంట్రెస్ట్ లేదు, వాక్యం ధ్యానించాలంటే ఇంట్రెస్ట్ లేదు. లోకం మీద ఉన్నటువంటి, లోకంలో ఉన్న వాటి విషయంలో ఉన్నటువంటి ఆసక్తి బైబిల్లో లేకపోతే జీవంగలంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని వినటానికి యవన బిడ్డలు ముందుకు రావటంలా. అందుకనే వాళ్ళు ఎక్కువగా పాపానికి ఆకర్షితులైపోతున్నారు, పాపంలో పడిపోవటానికి కారణమైపోతున్నారు. అందుకనే ఈ ప్రోగ్రాం ద్వారా ఏమని దేవుడు చెబుతున్నారంటే,
పాపం అనే చిక్కులను తప్పించుకోవాలంటే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని నువ్వు వదిలిపెట్టాలి అనేటువంటి మాట అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. కనుక ఈరోజు యవనస్తుడైనటువంటి నీవు, యవనరాలైనటువంటి నీవు, నీ జీవితాన్ని దేవుడు ఇచ్చాడని గ్రహించి నీవు దేవుని మందిరానికి వస్తూ ఒకవేళ పాపములో ఇంకా నువ్వు కొట్టిమిట్టాడుతుంటే దాన్ని విడిచిపెడితే తప్ప నువ్వు బయట పడలేవు అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే రెండవ పాయింట్ మనం కానీ చూసినట్లయితే ఈ పాపము అనే చిక్కులో మనల్ని పడేయటమే కాకుండా వాడు వేసేటువంటి వల ఎలాంటిది అని అంటే, వాడు వేసేటువంటి వలలో మనం పడిపోయి మన జీవితాలు మనం పాడు చేసుకుంటున్నాం. హబక్కు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో వేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటనంటే, అతను గాలం వేసి అనేటువంటి మాట ఉంటుంది. యవన బిడ్డలకి గాలం వేసి, యవన కాలంలో బిడ్డలకి రకరకాల ఆశలు చూపించి, హబక్కు రాసినటువంటి గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ వాడు గాలం వేసి మనుషులందరినీ మనం కానీ చదవగలిగితే, మనం కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాట మనం చదవగలిగితే, ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా పాపంలో పడిపోవటానికి, చెడిపోవటానికి కారణం ఏంటి అని అంటే వాడేసేటువంటి ఉచ్చులు. మీరు కానీ చూస్తే హబక్కు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కుకొనుచున్నాడు. చూడండి, వాడు గాలం వేసి మనుషులందరినీ, యవన బిడ్డలనే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని వాడు గాలం వేస్తుంటారు. ఈ రోజుల్లో యవన కాలంలో బిడ్డలకి రకరకాల అలవాటులు, రకరకాల బలహీనతలకి లోనైపోతున్నారు. ఎందుకనంటే వాడు దానికి బానిసైపోతున్నారు. ఎందుకంటే వాడు వేసినటువంటి ఉచ్చులో పడిపోయి నీ యవన జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు, నీ యవన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అందుకని హబక్కు చెప్తున్నాడు, వాడు ఏం చేస్తాడంటే వలలు వేసి, ఏంటంటే గాలం వేసి, ఏది నీకు బలహీనత ఉన్నదో, ఏది నువ్వు బలహీనతలో పడి ఉన్నావో ఆ వల వేసి, ఆ గాలం వేసి నేను లోకం వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు, లోక సంబంధమైన వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి యవనస్తుడు, యవనరాల, నీ జీవితము సాతాను వలలో పడకుండగా, నీ జీవితం సాతాను యొక్క ఆ వలలో చిక్కుకోకుండా నువ్వు బయటపడాలంటే క్రీస్తు యేసు ప్రభు నీకు దగ్గరగా ఉండాలి, లేక క్రీస్తుతోనూ సహవాసం చేయాలి. క్రీస్తుతోనూ సహవాసం చేసినట్లయితే వాడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకున్నానికి వీలవుతుంది. అందుకనే మనము 119వ కీర్తనలో మనము దేవుని వాక్యంలో మనం చూస్తే మనం ఎలా వీటిని తప్పించుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనిస్తే, అక్కడ 119వ కీర్తనలో ఒక చక్కటి మాట దావీదు భక్తుడు రాశాడు. ఎలాగో మనం చూస్తే, నీ పూర్ణ హృదయముతో నువ్వు నన్ను వెతికి ఉన్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. గమనించాలి, వీడి యొక్క వలలో నుంచి నువ్వు బయటపడాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కీర్తన 119:11 వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈరోజు ఎవరు మొబైల్ చూసినా, లేకపోతే వాళ్ళ వాల్ పేపర్ చూసినా, లేకపోతే వాళ్ళ రకరకాల వాళ్ళ పుస్తకాలు చూసినా దేవుని వాక్యం కనిపించదు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, నీ మనసులో దేవుడు మాటలు ఉంటే, నువ్వు దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, ఏమంటాడు 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను అని అన్నాడు. కనుక యవన బిడ్డలు దేవుని వెతికేటువంటి అనుభవంలోకి రావాలి. యవన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి అనుభవంలోకి రావాలి. వాడు వేసేటువంటి ఆ గాలి, లేకపోతే ఆ వలలు, లేకపోతే వాడు వేసేటువంటి ఆ గాలంలో నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ మనసులో వాక్యం ఉండాలి. చర్చికి వెళ్ళటం ప్రాముఖ్యత కాదు, చర్చిలో కోయర్లో ఉండటం ప్రాముఖ్యత కాదు, లేకపోతే నువ్వు చర్చిలో పని చేయటం ప్రాముఖ్యత కాదు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నదా లేదా? నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే వాడు ఎలాంటి గాలం వేసినా నువ్వు తప్పించుకునే దానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని నీకు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మూడవది మనం కానీ గమనిస్తే, లోకంలో ఎక్కువగా వాడు మాయ చేసేది, లోకంలో యవన బిడ్డలు ఎక్కువగా తన యవన జీవితాన్ని పాడు చేసేది ప్రేమ, లవ్. 4 అక్షరాలు కలిగిన ఈ పదాలు, ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు
యవన జీవితాన్ని పాడు చేస్తుంది, వాళ్ళ స్టడీస్ నాశనం చేస్తుంది, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తుంది. మనం కానీ బయట వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా వాళ్ళ స్కూలుకు పంపిస్తే వాళ్ళు స్కూల్ నుంచి రాకుండగా ఆయా పార్టీల్లో లేకపోతే ఆయా పార్కుల్లోనో ఆయా బీచ్ల్లోనో యవన బిడ్డలు వేరే వాళ్ళతో తిరగటం, లేకపోతే యవన బిడ్డలు వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ. ఇది మూడో విషయం ఏంటంటే యవన బిడ్డలు చిక్కుల్లో పడిపోవటానికి కారణం ఏంటంటే ప్రేమ. ఇది ఒక మాయ. ఈ ప్రేమలో పడిన వాడు తల్లి గుర్తురాడు, తండ్రి గుర్తురాడు, ఆ తర్వాత వాడు స్టడీస్ కానీ వాడి భవిష్యత్తు గుర్తురాదు. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే వాడిని ఒక అంధుడుగా చేసేస్తుంది. అందుకే మన న్యూస్లో కానీ సోషల్ మీడియాలో మనం చూస్తే ప్రేమ ఉన్మాదులుగా మారి హత్యలు చేస్తూ ఏమంటారు దాన్ని, విపరీతంగా వాళ్ళని గొడ్డలతో నరుగుతూ పైచాచికంగా చంపేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రేమ. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది ప్రేమను గురించి అని మనం కానీ గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో జ్ఞానైన సొలొమోను ఈ ప్రేమను గురించి ఒక మాట చెప్పాడు. ఈ ప్రేమను గురించి ఒక మాట అపోస్తులైన జ్ఞానైన సొలొమోను ఒక మాట చెప్పాడు. అదేంటంటే 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం కానీ చూస్తే అక్కడ మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగి ఉన్నది ఒకటి నాకు కనబడిను, అది వల వంటిదై. ఏందంట? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి నాకు కనబడినంట. ఈ రోజుల్లో ప్రేమించే వాళ్ళని మనం చూస్తే ఈ ప్రేమలో ఫెయిల్ అయినటువంటి యవనస్తులు చూస్తే వాళ్ళు ఎలాగైపోతున్నారంటే మరణానికి, సూసైడ్ చేసుకోవడానికి, లేకపోతే చనిపోవటానికి వాళ్ళు ఏమవుతారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అది కనిపిస్తుంది. అది ఎలాంటిదంటే వల వంటిది అని ఇక్కడ జ్ఞాని మనకి తెలియజేస్తున్నాడు. ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే నాకు కనబడిన అది వల వంటిదై, ఉరుల వంటి మనసు బంధకముల వంటి చేతులు కలిగిన ఒక స్త్రీ. ఈయన స్త్రీ గురించి రాశాడు అని మనం కానీ గమనిస్తే జ్ఞానైన సొలొమోను పతనానికి కారణం ఎవరు? సొలొమోను రాజు యొక్క ప్రారంభం దేవుడితో ప్రారంభించి తన జీవితాన్ని మధ్యలో లేకపోతే ప్రారంభం దేవుడితో చేసిన ఆ తర్వాత అతని జీవితం అంతమయ్యడానికి కారణం ఎవరంటే స్త్రీలు. ఒకవేళ నువ్వు స్త్రీ వ్యామోహంలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుని ఉంటే ఈరోజు నువ్వు మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు పురుషుడు అనేటువంటి వ్యామోహంలో పడి నీ యవన జీవితాన్ని పాడు చేసుకుని ఉంటే ఈరోజు ఆ వలలో పడేసి సాతానుగాడు నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అందుకే జ్ఞాని అనుభవంలో నుంచి రాశాడు ప్రసంగి 7:26లో. అది మహాభయంకరమైన మరణము. అది నాకు కనపడినది ఒక వల వంటిది, ఉరుములు కలిగిన మనస్సు కలిగిన ఒక స్త్రీ అన్నాడు. ఆయన ఏ రీతిగా దేవుడు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకొని తన జీవితాన్ని దేవుడి నుంచి వైదొలిగినాడో ఈ రోజుల్లో సంఘానికి వచ్చినటువంటి యవన బిడ్డలు, సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యవన బిడ్డలు దేవుని వాక్యానికి ఆకర్షితులు కాకుండా లోక సంబంధమైనటువంటి ప్రేమలకి, దేవుని ప్రేమ కంటే మనుషుల ప్రేమలో, యవనంలో ఉన్నటువంటి యవన ప్రేమలో మాధుర్యమందని వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. యవన బిడ్డ, ఒకవేళ నువ్వు ప్రేమలో ఫెయిల్ అయిపోయినావేమో, ఒకవేళ ప్రేమలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీకు ఇంకా జీవితం లేదని అనుకుంటున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమాస్వరిపోయి ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు తన కొరకు నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి యవన బిడ్డ ఈరోజు ఆ ప్రేమాన్ని ఉచ్చులో పడిపోయి నీ తల్లిదండ్రులకును అదే రీతిగా నీ జీవితానికిను ఒకవేళ నువ్వు ఇబ్బందికరంగా లేకపోతే జీవితాలు పాడు చేసే వాళ్ళ దుఃఖ కలిగించేటువంటి వ్యక్తిగాను ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ప్రేమ అనేటువంటి మాయలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ మూడవది కాబట్టి దీని విషయంలో మీరు యవన బిడ్డలు జాగ్రత్త పడతారని ఆశపడుతున్నా. ఇక నాలుగోది కానీ మనం చూస్తే యవన బిడ్డలకి ఎక్కువగా ఉండేది ఏంటంటే గర్వం. నేను బాగా చదువుతాననే గర్వం, నేను అందంగా ఉన్నాననే గర్వం, రకరకాల గర్వాలు ఉంటాయి యవన బిడ్డలకి. అందుకని తల్లిదండ్రులు మాట తీసుకోరు, తల్లిదండ్రుల మాట వాళ్ళు అంగీకరించరు. యవ్వనస్తులకు ఉండేటువంటి ఎక్కువ గర్వం. అందుకనే మనము సాతాను చేసేటువంటి ఈ పనిలో మనం పడిపోయేది యవ్వనస్తులు ఎక్కువ ఎక్కడంటే గర్వం. నాకు అన్నీ వచ్చులే, నాకు చదువు వచ్చులే, నాకు జ్ఞానం వచ్చులే, చదవలే. తల్లిదండ్రులు చెప్తారు అనుకో, మీరు చదవండి అమ్మా, చదువుకొని అంటే నాకు అన్నీ వచ్చు అన్నట్టు గర్వం.
లెక్కలేని తనం వలన యవనస్తులు చాలామంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. అందుకని ఈ గర్వం అనేది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ గర్వం అనేది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే దావీదు భక్తుడు ఈ గర్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 59, వారి పెదవుల నుండి మాటలు బట్టి, వారి నోటి మాటలు బట్టి, వారు పలుకు శాపములు బట్టి, అబద్ధములు బట్టి వారు తమ గర్వంలో చిక్కుబడి ఉన్నారు. ఈరోజు యవ్వన బిడ్డలు మాట తీరు చూస్తే కోటలు దాడుతుంది. అబ్బో వాళ్ళ మాటలు, వాళ్ళు చేసేటువంటి ఆ పనులు చూస్తే మనకు అక్కడే అర్థమైపోద్ది. సాతాను గర్విష్టి ఈ లోకంలోకి పడిపోయాడు. దేవుడి మీద అతిశయించి నాకే ఈ స్తుతి చెల్లాలి, నాకే ఈ ఘనత చెల్లాలని ఎప్పుడు వాడు హృదయంలో గర్వంతో విర్రవీగాడో కిందకి తోయబడ్డాడు. యవనస్తులు పడిపోయేది ఏందో తెలిసినా, యవన కాలంలో ఎక్కువ మంది పడిపోయేది గర్వం. వాళ్ళు నేను మంచిగా పాడుతా, నేను మంచిగా వాయిస్తా, నేను మంచిగా చదువుతా, నేను మంచిగా రాస్తా అనేటువంటి గర్వంలో నువ్వు ఎప్పుడు పడిపోతావో అది వాడు వేసేటువంటి ఉచ్చని గ్రహించి దాంట్లో నుంచి నువ్వు బయటికి రాగలిగితే నీ జీవితం బాగుంటుంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ యవన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోగాక. కనుక గర్వములో నుంచి నువ్వు బయటికి రా. నాశనానికి ముందు గర్వం వస్తుంది. నాశనానికి ముందు గర్వం అనేది ఏర్పడుతుంది. కనుక నువ్వు నాశనానికి పోవటానికి వాడు రకరకాల ఆలోచనలు పాపం చేయమని చెప్తారు. వారి పెదవులు మాటలను బట్టి, వారి నోటి పాపములు బట్టి, వాళ్ళు పలుకు శాపనములు బట్టి, అబద్ధములు బట్టి. తల్లిదండ్రులు నిజం చెప్తారా? తల్లిదండ్రులకి యవన బిడ్డలారా, మీరు కాలేజీ కానీ బయలుదేరతారా? మీరు నమ్మినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసి రకరకాలుగా లోన్లు తీసుకొని వాళ్ళు కాలేజీ మీ ఫీజు కడుతుంటే మీరేం చేస్తున్నాడు? ఫోన్ చేస్తే ఏం చేస్తారు? అమ్మా క్లాస్లో ఉన్నానమ్మా. ఎవరితో ఉంటావు నువ్వు? ఏ బాయ్ ఫ్రెండ్తోనో ఏ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటావు. ఏం చెప్తావు? తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తావు. అయినా ఫీజు కట్టావంటే కట్టానని చెప్తావు. ఒకవేళ నువ్వు తెలిసినప్పుడు, తల్లిదండ్రులు తెలిసినప్పుడు వాళ్ళు నిలదీసినప్పుడు వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. నిలదీసినప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావు. కనుక యవన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయని. లోకం చాలా చెడ్డది. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక మాట రాస్తూ అంటాడు, ఈ దినములు చెడ్డవి గనుక సమయముని పోనీక సద్వినియోగం చేసుకోమంటూ ఉన్నాడు. ఈరోజు యవనలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు లూసిఫర్. యవన బిడ్డల మీద ఎక్కువగా వాడు పాపమును రకరకాల వలలు వేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఈ గర్వం అనేటువంటిది కూడా వాళ్ళకి అప్లై చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. తిరగబడేటువంటి స్వభావం, లోబడకుండా వ్యతిరేకించే స్వభావం. ఇంకా 5వ చెప్పి నేను ముగిస్తాను. 5వ పాయింట్ ఏంటంటే షాపింగ్ అన్నమాట. ఏంది? గిఫ్ట్స్ కొంటాం. ఎక్కువ బహుమతులు కొనేదానికి ఆకర్షించబడతాడు. ఈ రోజుల్లో ఎవరైనా ఒక అమ్మాయి ప్రేమిస్తుందంటే ఏమి ఇస్తావా అని అడుగుతూ ఉన్నారు. ఎక్కువగా వస్తువుల కోసం పోతూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రేమ అంతా వేషధారణమైన. అందుకనే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక మాట అంటాడు మోషే ద్వారా, 7వ అధ్యాయం 25-26 వచనంలో ఆపేక్షించుకొడి అంటాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి గిఫ్ట్లు కానీ, ఈ లోక సంబంధమైన వాడేసేటువంటి ప్రతి ఒక్క గిఫ్ట్ని మీరు ఆశపడితే వాడిని పతనంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అనేది గ్రహించాలి. ద్వితీయోపదేశకాండము అక్కడ మనం కానీ బైబిల్లో చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. వారి దేవతలకు ప్రతిమలను అగ్ని చేత కాల్చివేయవలెను. వాటి మీద ఉన్న వెండి బంగారములు ఆపేక్షించకూడదు. ఏమంటాడు? వాటి మీద ఉన్నటువంటి వెండి బంగారముల విషయంలో నువ్వు ఆశపడకూడదు, ఆపేక్షించకూడదు. ఈ రోజుల్లో ఎక్కువగా ఆపేక్షించే దేనికి యవన బిడ్డ? ఈ రోజుల్లో ఎక్కువ మంది దేని విషయంలో యవన బిడ్డలు పడిపోతున్నావు? నీకు పుస్తకాలు కావాలా? చదువుకునేదానికి నీకు టెక్స్ట్ బుక్ కావాలా? నువ్వు చదువుకునేదానికి కావాలా? నీకు ఫోన్ ఎందుకు? నీకు ఫోన్ అవసరమా? అదేముంటే నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉందంటావు. ఆ ఫోన్లో నువ్వేమైనా తీసుకుంటే ఏం చూస్తావు? దాంట్లో దేవుడికి విరోధమైన కార్యాలు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ వారి దేవతల ప్రతిమలు మీరు అగ్ని చేత కాల్చివేయవలెను. వారి ప్రతిమల బంగారు వెండిని మీరు
లోక ఆశలు మనకు కావాలా? వెండి బంగారం నాకు కావాలా? వెండి బంగారాలను ఆశించినటువంటి ఆకాను ఏమైపోయాడు? వెండి బంగారములకు ఆశపడినట్టు ఆకాని కుటుంబం ఏమైపోయింది? దోపుడు సొమ్ములో నుంచి దొంగిలిచ్చినటువంటి ఆకాను లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశించి వాళ్ళ జీవితాలు ఏ విధంగా పతనమైపోయినాయో మనకి ఆకాను చరిత్ర చెప్తా ఉంది. దేవుని కొరకు నిలబడకుండగా, దేవుని కొరకు జీవించక, దేవుని ఆజ్ఞని తిరస్కరించినటువంటి ఆకాను కుటుంబం పాడైపోయింది. ఈ లోకంలో గిఫ్ట్ల కోసము షాపింగ్ మాల్లో తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. పాపానికి ఆపేక్షిస్తున్నావేమో. డబ్బులతో రకరకాల వాటిని కొనాలని ఆశపడితే వాడు నిన్ను ముంచేస్తాడు. మీరు ఆ బంగారం మీద ఆశపడినట్టు ఆ కాని పరిస్థితి అలాగైంది. అదేవిధంగా మనం గెహాజీని తీసుకుంటే, ఆ డబ్బు మీద ఆశపడినటువంటి గెహాజీ కుటుంబానికి నయమాను కుష్ఠరోగం వచ్చింది. నువ్వు లోక సంబంధమైన ఆపేక్షలకు వెళ్ళి వెండి మీద, బంగారం మీద, లోక ఆశల మీద నువ్వు ఆశ పెట్టుకొని నువ్వు జీవిస్తుంటే వాడు నిన్ను వలలో వేస్తున్నాడని గ్రహించాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. కనుక ఈ మాటలు వింటున్న యవన బిడ్డ, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో. 5 విషయాల్లో సాతాను మనల్ని చిక్కులో పడేస్తుంటాడు. 1, పాపం అనే చిక్కులో. 2వది, వాడు వేసేటువంటి గాలంలో పడిపోకుండా చూసుకో. 3వది, వాడు మూడోది ప్రేమ అనేటువంటి వాటిల్లో పడేస్తాడు. ప్రేమ అనేటువంటి వాటిలో పడేసి నీ జీవితాన్ని పతనం చేస్తాడు. 4వది గర్వం. యవన బిడ్డ, గర్వించుగాక. ఒకవేళ మంచిగా పాడే స్వరం నీకు ఇస్తే గర్వించగాక. మంచిగా వాయించే స్వరంని వాయించేటువంటి ఆ స్థితి ఇస్తే గర్వించగాక. 4వది, గర్వం ఉండకూడదు యవనులకి. 5వది, ఈ లోక సంబంధమైన వాటి మీద, వెండి బంగారాల మీద మోజుపడి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ 5 విషయాలను చిక్కుకోకుండా వాక్యం అనే ఖడ్గములో, వాక్యమైన దాంట్లో నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను, నీ యవన జీవితాన్ని కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతులైన దేవా, సర్వ సృష్టికి కారణభూతురా, ఇదిగో సజీవ వాహిని అనే కార్యక్రమంలో ప్రభా, ఇదిగో నా తన యవన బిడ్డల గురించి మాట్లాడినటువంటి మాటలు ఎంతమంది లైవ్లోను, ఎంతమంది జూమ్లోను, ఎంతమంది ఫేస్బుక్లోను, ఎంతమంది యూట్యూబ్లోను ఇది ప్లే అవుతున్నప్పుడు వింటున్నారో, యవన బిడ్డలతో డైరెక్ట్గా మాట్లాడిన ఈ 5 చిక్కుల గురించి, ఈ చిక్కుల్లో పడకుండా వాళ్ళు ఏ విధంగా కీర్తన 119:9 వచ్చి నుంచి ఏ విధంగా వాళ్ళు జాగ్రత్త పడాలని తెలియజేసావో, వాళ్ళ హృదయాల్లో వాక్యం అనేది ఉండాలని ఎట్లా కోరుకుంటున్నావో ఆ విధంగా వాక్యంలో నిలబట్టు కృప దయచేయమని, ఈ 5 విషయాలు తప్పించుకొని తన యవన జీవితాన్ని ప్రభు నీ కొరకు సమర్పించుకొని ఈ లోకంలో ఒక గొప్ప షడ్రకు, మెషకు, అబేద్నెగోలాగా, ఒక దానియేలులాగా, ఒక యిర్మీయాలాగా, ఒక అపోస్తులైనటువంటి తిమోతిలాగా ప్రభా, ఇదిగో ప్రభా వాళ్ళు నిలబట్టుకు సహాయం, తిమోతిలాగా, యవనమైన తిమోతిలాగా వాళ్ళు నిలబట్టు కృప చూపించమని ఘనత మహిమ అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలం తోడని దీవించునుగాక. ఆమేన్.